ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇది. ఇసుకకు సంబంధించి చాలా చోట్ల వాస్తవానికి గ్రౌండింగ్ కావట్లేదు. ఇల్లు ₹1,00,000 కూడా లేక ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అత్పోసప్పు వేసి ఇంకో 4-5 లక్షలు వాళ్ళు వేసుకొని ఇల్లు మంచి కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల ఇది ఇబ్బందులతోటే తలెత్తున్నాయి. వచ్చే ₹1,00,000 ముందుగల ఇల్లు బేస్మెంట్ స్థాయి అన్న అయితేనే ₹1,00,000 ఇస్తుంది ప్రభుత్వం. ఆ బేస్మెంట్ కావడానికి ₹1,50,000 దాకా అవుతున్నాయి. అటు మేస్త్రి కానీ ఇసుక, సిమెంటు, స్టీల్ అవన్నీ ముందే తెచ్చిపెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిబంధన పెట్టడంతో అవిట్లా ₹1,50,000 అవుతున్నాయి. ఆ వచ్చే లక్ష ఎప్పుడు వస్తాయో తెలియదు జరనక ముందు. అంటే ప్రతి సోమవారం బిల్లులు రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి లేట్ అవుతున్నాయట. అట్లా ఓవర్ చూసి ఒకరు భయపడుతున్నారు. అట్లా చాలా వరకు అయితే గ్రౌండింగ్ కాలేదు. అండ్ ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది కథం. సో వాళ్ళు అనుకున్న స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు అయితే గ్రౌండింగ్ కాలేదు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక సరఫరాపై ప్రత్యేక మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసిరట. ఈసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇసుక లభ్యత మీద కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది మొన్ననే స్పీడప్ చేసేది ఉండే. ఇందిరమ్మ ఇళ్ల 2వ దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరడంతో ప్రభుత్వం ఇసుకపై దృష్టి సారించింది. అయితే ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టేటోళ్ళు ఇసుక ఎట్లా తెచ్చుకోవాలి, ప్రాసెస్ ఏందో దీంట్లో ఉంది చెప్తా. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరతనైతే ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి 2 విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు అయితే గుర్తించారు. ఈ మేరకు సరఫరా చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను అయితే రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. మున్ముందు భారీ వర్షాలకు వస్తే వాగులు, నదుల నుంచి ఇసుక తరలింపు అనేది కష్టంగా మారుతుంది. మనం ఇప్పటిదాకా చెప్పిన విషయమే. అయితే 4 విడతలుగా సరఫరా అనట. ఒక లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను 4 విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసిన ధ్రువపత్రాన్ని. సో గ్రామ కార్యదర్శి ఫస్ట్ మీకు ఒక ధ్రువపత్రాన్ని, అంటే గ్రామాల్లో అయితే విలేజ్ సెక్రటరీ, మున్సిపాలిటీలో అయితే అక్కడ వార్డ్ ఆఫీసర్ ఉంటుందా వాళ్ళు ఒక ధ్రువపత్రాన్ని ఇస్తారు. దాన్ని తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే, వాళ్ళేమో మున్సిపల్ కార్యాలయంలో ఇస్తే ఏ వాగు నుంచి ఇసుకను తరలించుకోవాలనో సూచించి టోకెన్లు అందజేస్తారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ ఏదో హుస్నాబాద్ మండలంలో ఉన్నావు, నువ్వు మీ పక్కపంటి గ్రామ కార్యదర్శి మీకు ఒక లెటర్ ఇస్తాడు. దాన్ని తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయం వెళ్ళాలి. తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే తహసీల్దార్ మీకు ఒక టోకెన్ ఇస్తాడు. ఇచ్చి ఫలానా ఆ వాగులకి వెళ్ళి గౌరవెల్లి ప్రాజెక్టు పక్కపంటి ఏదో వాగు ఉంటే ఆ వాగులకి వెళ్ళి మీరు ఇసుక తెచ్చుకోరని చెప్పేసి మీకు అనుమతిస్తాడు. అది రైతే పోయి ఆ ఇసుకని తీసుకొచ్చుకోవాలి, ఇబ్బంది లేదు. వాళ్ళు టోకెన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొట్టుకోవచ్చు. సూచించే టోకెన్లు అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం 2వ విడతలో 2.28 లక్షల మంది లబ్ధిదారులను జాబితాను సిద్ధం చేసింది. 2వ విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణ అవసరం ఉంటుంది. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. మరిగా అందుబాటులో లేని జిల్లాలు పక్క జిల్లాల నుంచి రైతే తెచ్చుకోవాలంటే మీరు ఇచ్చే 5 లక్షలు ఎడదార్పు, ఇది కూడా లెక్కలు తీసుకోవాలి. ఈ మేరకు ఇసుక సరఫరా చేసే ప్రాంతాల జాబితాను అధికారులు తయారు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల, నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మంకి భద్రాద్రి కొత్తగూడెం స్థానిక వాగులు, ఉమ్మడి వరంగల్ జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, సూర్యాపేట, నల్గొండ, ఉమ్మడి కరీంనగర్లో రాజన్న సిరిసిల్ల స్థానిక వాగులు, ఉమ్మడి నిజామాబాద్లో రాజన్న సిరిసిల్ల స్థానిక వాగులు, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మరియు స్థానిక వాగుల నుంచి, ఉమ్మడి మెదక్ నుంచి మెదక్కు కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండకేమో నల్గొండ, సూర్యాపేట స్థానిక వాగులు, రంగారెడ్డికేమో మహబూబ్ నగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల నుంచి ఇసుక తీసుకోవచ్చు. స్థానికంగా ఇసుక కొరత ఏర్పడితే 2వ అవకాశంగా TGMDC రీచ్ల నుంచి అయితే తరలించుకునే వెసులుబాటు అయితే ఉందట. సో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను తెచ్చుకోవచ్చు. 4 దఫాలుగా ఇస్తారు. మీ సెక్రటరీ ఇచ్చిన లెటర్ తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయం ఇస్తే తహసీల్దారు మీకు ఒక టోకెన్ ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి మీకు దగ్గరలో ఏదైనా వాగు ఉంటే ఆ వాగులో తీసుకొచ్చుకోమని చెప్తారు. రైతు పోయి ఆ ఇసుకను కొట్టుకొచ్చుకోవాలి. సో ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు.